ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనము 16, 17, 18 వచనాల్లో మనము ఏశావు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఈ యొక్క ఏశావు తనకు దేవుడిచ్చినటువంటి శ్రేష్టత్వము అనేటువంటి ఆశీర్వాదాన్ని ఇతడు పొందుకోలేకుండా అతడు విసర్జించబడ్డాడు దేవుని ద్వారా అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మనం చదువుతున్నామండి. ఈ ఏశావు ఎందుకు తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, ఎందుకు దేవుని ద్వారా విసర్జించబడ్డాడు అనేటువంటి దాన్ని మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా మన ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా పోవడానికి కారణం ఏంటి అనేటువంటి దాన్ని మనం ధ్యానించుకోబోతున్నామండి. ఈ ఏశావు గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాలంటే ఆది కాండము 25వ అధ్యాయము 26వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మనం చదవాలండి. ఇక్కడ ఏశావు ఏం చేస్తానంటే, ప్రియులారా, ఆయన పుట్టి పెద్దవాడైనప్పుడు ఆయన వనసంచారిగా ఉన్నాడు. ఆయన అడవిలో తిరిగేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతడు శ్రేష్టపుత్రుడు. యాకోబు, అతని సహోదరుని యాకోబు గుణశాలి అయి గుడారవాసిగా ఉన్నాడు. గుడారంలో నివసించేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడండి. ఇప్పుడు శ్రేష్టపుత్రుడు అనేటువంటి వానికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రియులారా, ఒక ఇంట్లో ఇద్దరుంటే ఆ కాలంలో యూదులు ఏం చేస్తారంటే, ఇద్దరు పిల్లలుంటే ప్రియులారా, ఆ సొత్తును డివైడ్ చేసేటప్పుడు అది 2 భాగాలుగా కాదు 3 భాగాలుగా దాన్ని వారు వేరుపరుస్తారండి. 3 భాగాలుగా సొత్తును డివైడ్ చేస్తారు. అందులో 2 భాగము ఆ శ్రేష్టపుత్రుడికి, 1 భాగము చిన్నవాడికి, రెండో కుమారునికి ఇస్తారండి. ఈ యొక్క శ్రేష్టపుత్రుడికి ఎందుకు 2 భాగాలు సొత్తు ఆస్తి ఇవ్వాలంటే, తన యొక్క తల్లిదండ్రిని కుటుంబాన్ని చూసుకోగల తన తల్లిదండ్రుని యొక్క శ్రద్ధలను, వారి యొక్క ఆరోగ్యము, వారిని గమనించవలసినటువంటి బాధ్యతను దేవుడు ఈ యొక్క శ్రేష్టపుత్రుడికే ఇచ్చాడు. ప్రియులారా, కాబట్టి శ్రేష్టపుత్రులు దేవుని యొక్క దృష్టిలో ప్రత్యేకమైన వారిగా ఎంచబడ్డారు యూదుల ద్వారా. అప్పుడు అలాంటి ప్రత్యేకతతో పుట్టినటువంటి ఏశావు దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేక విసర్జించబడ్డాడు అని హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నామండి. ఎందుకు దేవుని ద్వారా విసర్జించబడ్డాడు, త్రోసివేయబడ్డాడంటే, ఆయనలో ఉన్నటువంటి ప్రియులారా 3 స్వభావాల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. మొట్టమొదటిగా ఏశావు తన ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన వనసంచారిగా ఉన్నాడు. ప్రియులారా, తన తల్లిదండ్రిని ఇంట్లో ఉండి వారితో కొంత సమయం గడపడానికి కూడా ఏశావుకి మనస్సు లేదండి. తన తల్లిదండ్రిని గురించి, వృద్ధాప్యులైనటువంటి కళ్ళు కనిపించిన తన తండ్రి అయినటువంటి ఇస్సాకుని గురించి అస్సలు పట్టించుకోలేదు. ఏదో ఆయనకు భోజనం కావాలంటే తీసుకొచ్చి పెడతాడంతే. ఏదైనా వేటకెళ్ళి ఏమైనా భోజనం, ఏమైనా మంచి మృగం ఏమైనా దొరికితే అది వేటాడి దాన్ని తీసుకొచ్చి తండ్రికి పెడతాడు అంతే తప్ప తన తండ్రి యొక్క క్షేమాన్ని గురించి అసలు ఆలోచించలేదు. ప్రియులారా, ఎప్పుడు కూడా అతడు అడవిలోనే ఉన్నాడు. ప్రియులారా, అతని యొక్క వేటలో అతనికి జయం లభించింది. వేటాడడంలో అతడు జయం పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ప్రియులారా, మరి ఒక వైపు దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను అతను నిర్లక్ష్యం చేశాడు, మర్చిపోయాడు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో కాస్త మనం పరీక్షించుకుందామండి. కానీ అతను సహోదరైనటువంటి యాకోబు గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అతడు గుడారవాసిగా ఉన్నాడు. గుడారం నివసించి తన తల్లిదండ్రిని చూసుకునేటువంటి వ్యక్తిగా, తల్లిదండ్రులతో ఐక్యతతో ఉన్న వ్యక్తిగా ఉన్నాడండి. ఇప్పుడు రెండవదిగా ఈ యొక్క ఏశావు తన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా అతడు వనసంచారిగా ఉన్నాడు కాబట్టి తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. తన తల్లిదండ్రిని చూడలేదు, పట్టించుకోలేదు కాబట్టి అతడు దేవుని ద్వారా విసర్జించబడ్డాడు. రెండోదిగా ప్రియులారా, ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అతడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, శ్రేష్టత్వం అనేటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే ఆయన అడవిలో తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు తన యొక్క సహోదరుడు అతడు భోజనం వండుతున్నప్పుడు, ఈ భోజనం నాకు ఇవ్వయ్యా కొంచెము, నేను చాలా అలసిపోయాను అన్నప్పుడు ఈ యొక్క యాకోబు అంటున్నాడు, ఈ శ్రేష్టత్వాన్ని నాకు అమ్మేసేయి అని చెప్పి అంటున్నాడు.
పిల్లలు అప్పుడు ఈయన అమ్మి వేస్తున్నాడు, నాకు ఎందుకు ఈ శ్రేష్టత్వం, ఎందుకు, నేను చనిపోబోతున్నాను, నాకు భోజనం ఉంటే చాలు, ఆశీర్వాదం ఎందుకయ్యా బాబు అని చెప్పి ఆశీర్వాదాన్ని అతడు తాకటా పెట్టేస్తున్నాడు, అమ్మేస్తున్నాడండి. పిల్లలు అందరూ అంటారు యాకోబు మోసగాడు మోసగాడు మోసగాడని. పిల్లరా, యాకోబు అతడు ఒక క్రమమైనటువంటి విధానంలోనే తనకు సహోదరునితో మాట్లాడుతున్నాడు. నీకు భోజనం కావాలంటే నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. పిల్లరా, ఇప్పుడు ఎవరిది పొరపాటు, యాకోబుదా ఏశావుదా అంటే ఏశావుదే పొరపాటు. ఆయన జాగ్రత్తగా ఉండి కొంచెం దూరంలోనే తల్లి యొక్క గుడారం ఉంది, అక్కడికి వెళ్ళుంటే భోజనం దొరుకుంటుందండి. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క శ్రేష్టత్వం అనేటువంటి ఆశీర్వాదం నిర్లక్ష్యం చేస్తున్నాడు, తన సహోదరుని దగ్గర అది అమ్మేస్తున్నాడు. పిల్లరా, నిర్లక్ష్యము ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోయి ఆయన దేవుని ద్వారా విసర్జించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో నిర్లక్ష్యం ఉందేమో, ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యము, సంఘానికి వెళ్ళడంలో నిర్లక్ష్యము, దేవుని ఎత్తకడంలో నిర్లక్ష్యం నీలో ఉంటే నువ్వు ఒకసారి నిన్ను పరీక్షించుకో. నిర్లక్ష్యం ఉంటే నీ ఆశీర్వాదాలను ఏశావులా కోల్పోతావు. మూడవదిగా ప్రియులరా, ఏశావు తన ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే ప్రియులరా, 26వ అధ్యాయం ఆదికాండం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులరా, ఏశావు వివాహము చేసుకున్నటువంటి ఆ యొక్క భార్యలు ఏం చేశారంటే ఇస్సాకుకు రెబ్కాకు మనస్సు వేదనను కలిగించేవారిగా ఉన్నారు. ఈ ఏశావు ఏం చేశారంటే ఎవరైతే తన తండ్రికి నచ్చరో, ఎవరైతే తన తండ్రి ద్వారా అసహించుకోబడతారో అలాంటి అన్యజనుల దగ్గరనే వెళ్ళి ఇతడు అన్యజనుల యొక్క కుమార్తెలను ఇతను వివాహం చేసుకుని తల్లిదండ్రికి బాధ కలిగించాడు. ప్రియులరా, ఈరోజు చాలామంది బిడ్డలు, యవనస్తులు తల్లిదండ్రుని యొక్క క్షేమం గురించి, తల్లిదండ్రుని యొక్క మనసు ఎలాగుందో దాని గురించి అసలు ఆలోచించరండి. తల్లిదండ్రులు మన కోసమే బ్రతుకుతున్నారు, వారు మీకోసం తన జీవితాన్నే త్యాగం చేస్తున్నారు. కానీ ఈరోజు తల్లిదండ్రుల యొక్క ప్రేమను గ్రహించేటువంటి పిల్లలు ఈరోజు మన సమాజంలో తక్కువ అవుతున్నారండి. ఇక్కడ ఏశావు కూడా తన యొక్క ఆశ ప్రాముఖ్యం అని చెప్పి తన తల్లిదండ్రులకు వేదన కలిగించేటువంటి క్రియలు చేశాడు కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, విసర్జించబడ్డాడు. తర్వాత ప్రియులరా, ఆయన ఏడుస్తున్నాడు, నా ఆశీర్వాదం ఏది తండ్రి అంటే తండ్రి అంటున్నాడు, అయ్యా నీ సహోదరుడు నన్ను మోసగించి నీ ఆశీర్వాదాన్ని దొంగలించుకెళ్ళాడు, సమయం అయిపోయింది. ప్రియుల, ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం పొందుకోవాలి. ప్రియుల, దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి మనకు ఆ యొక్క ఆశీర్వాదం యొక్క శ్రేష్టము విలువ ఏంటో తెలిసినప్పుడు మనం ఎతికితే అంతలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని వేరే వారికి దేవుడు ఇచ్చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో మనం ఏశావులాగా ఉన్నామా, యాకోబులాగా ఉన్నామా? మనము వనసంచారులుగా లోకమంతా తిరుగుతున్నారు, కానీ గుడారంలో అతడు సమయం గడపడానికి మనస్సు లేదు. దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడిపినప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. ఏశావులా కాకుండా మనం యాకోబులా ఉందాం ప్రియులారా. ఆయన ఏడ్చాడు, తర్వాత ఆశీర్వాదం విలువ గ్రహించి ఏడుస్తున్నాడు, కానీ టూ లేట్, సమయం గడిచిపోయింది కాబట్టి ఆశీర్వాదం కోల్పోయింది, దేవుడు ఆయన విసర్జించాడు. ప్రియులారా, మన జీవితము ఏశావులా కాకుండా యాకోబులా మనం గుడారవాసులుగా నివాసులుగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా జీవితంలో ఏశావు తండ్రి తన ఆశీర్వాదం దేవుని ద్వారా ఎందుకు విసర్జించబడ్డాడు, నీ ద్వారా ఎందుకు విసర్జించబడ్డాడని చెప్పి తండ్రి మాతో మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రము. ఏశావులాగా తండ్రి మేము మనసంచారులుగా ఉన్నట్లయితే, నిర్లక్ష్యం ఉన్నవారుగా ఉన్నట్లయితే తండ్రి యేసయ్యా స్తోత్రం తండ్రి, మేము తండ్రి మనసు వేదన నీకు కలిగించేవారిగా ఉన్నట్లయితే మేము నీ ద్వారా విసర్జించబడతామని చెప్పి మాతో మాట్లాడి నీకు స్తోత్రం తండ్రి. మేము ఏశావులా కాకుండా యాకోబోలే తండ్రి యేసయ్యా గుడార నివాసులుగా తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి నీతో ఐక్యత గలవారుగా జీవించడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి కృప దయచేయండి. ఈరోజు అంతా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తం తోడిన వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.